నేను మీ శోభ. జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో లావేరు మండల సమావేశం నిర్వహించారు. భారతీయ జనతా పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల సమావేశం జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజ్జాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో లావేరు మండల అధ్యక్షులు పిన్నింటి రమణ అధ్యక్షతన ఏర్పాటు చేశారు. రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ నెల 21 నుండి ప్రారంభం కానున్న ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించడం కోసం మరియు ఈ నెల 27న కేంద్ర మంత్రి పర్యటనని విజయవంతం చేయడం కోసం ఈ సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. సమావేశంలో అసెంబ్లీ కో కన్వీనర్ సంపత్రావు నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పివి రత్నం, జిల్లా కార్యదర్శి మన్నే సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బహుమతి గెలుచుకున్న తాళ్లవలస పెట్రోల్ బంక్ యజమాని. పద్మావతి ఫిల్లింగ్ స్టేషన్ లావేరు మండలం తాళ్లవలస పెట్రోల్ బంక్ యజమానికి రాష్ట్ర స్థాయిలో ఉత్తమ బహుమతి లభించింది. అన్ని రంగాల్లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను శనివారం విజయవాడ నోవేటాల్ హోటల్లో బహుమతి ప్రదానం జరిగింది. కార్యక్రమానికి హాజరైన బంకు యజమాని రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నిటి వెంకట భానోజీ నాయుడు అవార్డుని స్వీకరించారు. Padmavati Filling Station, Vizag Territory, collecting the award on a special occasion. Huge round of applause, guys. సూపర్ 6 కిట్ల పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు శనివారం కోస్టా పంచాయతీ పల్లిపేట మరియు పైడిపేట గ్రామాల్లో శంఖారావం కార్యక్రమాన్ని ప్రారంభించి ఇంటింటికి తిరిగి సూపర్ 6 కిట్లు పంపిణీ చేసిన తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు. అలాగే చిన్నపిల్లలు ఉంటే 15,000, ముగ్గురు స్కూల్కి వెళ్తే 15,045, ఆడపిల్ల 19 దాటితే నెలకు 1,500, మళ్ళీ 60,000 వరకు. నీకు 1,500, ఆవిడికి 1,500, ఆవిడికి 1,500, 5 ఉంటే 15,000, 6,000 వస్తుంది. అలాగే పిల్లోడు ఉండి ఉద్యోగం లేకపోతే 3,000 వస్తుంది. ఈ ముసలి వ్యవసాయం చేసిన సంవత్సరానికి 20,000 వస్తుంది. అలాగే రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాం. సైకిల్ గుర్తున్న మనందరం ఓటు వేసి చంద్రబాబు గెలిపిస్తే పెన్షన్ 2,000, 3,000 చేసింది చంద్రబాబు నాయుడు. తప్పకుండా మొదటి అవేవి ఆగవన్నీ నీట్గా ఇస్తూ ఎక్స్ట్రా ఇస్తాం. ఓకేనా? ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ 6 ఇన్ఛార్జ్ పిషిని జగన్నాథ నాయుడు, యూనిట్ ఇన్ఛార్జ్, బూత్ ఇన్ఛార్జ్, ఇతర మండలాల నాయకులకు, మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పీటీసీలు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న ఎం శేషాచలం. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం విజయవాడ టెలికాం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం శేషాచలం దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి తదుపరి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ సీనియర్ అసిస్టెంట్ కృష్ణమాచార్యుడు అందజేశారని ఆలయ ఈవో రమేష్ బాబు తెలిపారు. మృత్యుంజయ ఈశ్వర ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో హోమం, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ముచ్చాలపేట గ్రామంలో వెలిసిన శ్రీ మృత్యుంజయ ఈశ్వరాలయం ప్రతిష్టా కార్యక్రమంలో భాగంగా 2వ రోజు యంత్ర పూజా హోమం, నిత్యాన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు 20,000 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ఆలయ ధర్మకర్త పాతిన చంద్రశేఖర్, గ్రామస్తులు ఆరంగి శివాజీ, పండి సత్యనారాయణ, గ్రామ ప్రజలు, యువజన సంఘ సభ్యులు విరివిగా పాల్గొన్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన మహాలక్ష్మి తల్లి జాతర. రణస్థలం మండలం కమ్మసిగడం ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ మహాలక్ష్మి తల్లి జాతర మహోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు 3 రోజుల పాటు నిర్వహించబడతాయి.
నాడు మహాలక్ష్మి తల్లి కళ్యాణంతో యాత్ర మొదలవుతుంది. ఈ జాతరకి విచ్చేసిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ అన్ని విధాలుగా చర్యలు చేపట్టింది. నరసన్నపేటలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. రూపాయలతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర బీసీసీఎల్ జోనల్ ఇన్ఛార్జ్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు. ఆయనతో పాటు డీసీసీబీ చైర్మన్ కరివి రాజేశ్వరరావు, నరసన్నపేట ఎంపీపీ ఆరంగి మురళీధర్, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిహారం ఇస్తామని స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూహ్ శనివారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్లతో కలిసి మూలపేట పోర్టు రైల్వే ట్రాక్కు అవసరమైన భూసేకరణకు సంబంధించి కూర్మనాథపురం, యామాలపేట, పోతునాయుడుపేట, కోటపాడు, కాశీపురం, రాజాపురం గ్రామాల ప్రజలతో భూముల ధరలపై కలెక్టర్ మంజీర్ జిలానీ సమూహ్ సమావేశం నిర్వహించారు. పోర్టు రోడ్డులకు అవసరమైన భూసేకరణ చేయడమైందన్నారు. ఈ భూసేకరణ చట్టం ప్రకారం ఎంత ఉంటుందో ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అంతకు మించి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ మాట్లాడుతూ ఆయా గ్రామాల నుండి ఎవరు వచ్చింది తెలుసుకుని 6 గ్రామాల నుండి 72 ఎకరాల భూమి కావలసి ఉందని చెప్పారు. పంటల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి పరిశీలించినట్లు వివరించారు. రైతులు నష్టపోకుండా న్యాయం చేస్తామని చెప్పారు. పొలాలకు వెళ్లేందుకు దారి ఏర్పాటు చేస్తామన్నారు. రోడ్డు, రైలు ట్రాక్ అనుసంధానంగా ఉండే విధంగా భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ముంపు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామన్నారు. టెక్కలి సబ్ కలెక్టర్ నూరల్ కమర్ మాట్లాడుతూ అవసరమైన భూమి సేకరించి మారిటైమ్ బోర్డుకు అప్పగించాల్సి ఉంటుందన్నారు. భూముల ధరలపై ఇప్పటికే 3 సార్లు చర్చించినట్లు వివరించారు. పోతునాయుడుపేట సర్పంచ్ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలని కోరారు. కొంచెం కొంచెంగా మిగిలి ఉన్న భూములను తీసుకోవాలని కోరారు. కోటపాడు, యామాలపేట, పోతునాయుడుపేట తదితర గ్రామాల నుండి మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా చూడాలని కోరారు. పొలాలు ముంపుకు గురికాకుండా చూడాలని చెప్పగా యామాలపేట సర్పంచ్ రవికుమార్ మాట్లాడుతూ గ్రామాల్లోకి నీరు పోకుండా ప్రొటెక్షన్ ఏర్పాటు చేయాలని చెప్పగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఏ విధమైన నష్టం లేకుండా చేస్తామన్నారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న ఓండం అక్కిరెడ్డి. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం సౌత్ సెంట్రల్ రైల్వే ఓండం అక్కిరెడ్డి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ వారికి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో రమేష్ బాబు అందజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.